వాళ్ళే తీసుకొచ్చి మాట్లాడతారు. కాబట్టి వీళ్ళ మాటల్ని నేను అంత పెద్ద అనుకోను. అదే సందర్భంలో కుల డామినేషన్ ఉందా లేదా ఖచ్చితంగా ఉంటుంది, నో డౌట్ ఎట్ ఆల్. వాళ్ళకే ఎక్కువ జగన్ టైంలో అంత కనిపించలేదేమో అనుకుంటున్నాను సార్. ఎందుకు లేదండి, రెడ్డి సామాజిక వర్గం డామినేషన్ ఉండుంటే తర్వాత రెడ్డి సామాజిక వర్గం ఎందుకు దూరం అయింది జగన్ కి? అంటే వాళ్ళు కోరుకున్నట్టు అవ్వలేదు. ఇప్పుడు వీళ్ళు కూడా వీళ్ళకి ఏం పని జరగకుండా ఉందా? ఇప్పుడు ఆ జేసీ దివాకర్ రెడ్డితో గొడవ అయింది దీనికి, అట్లాంటి ఎన్ని జరగట్లేదు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏది రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించిన బూడిద అంతా ఈ చేతుల్లోనే ఉంది. అన్నీ జరిగిపోతున్నాయి. అక్కడ సమస్య ఎక్కడ వస్తున్నదయ్యా అంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు మనకు ఒకటి 10 ఉద్యోగాలు ఇచ్చాడండి తీసుకోమని చెప్పేసి మనం 10 మందికి ఇచ్చాం. ఈ 10 మందికి మనం ఉద్యోగాలు ఇచ్చామని తెలిసి 100 మంది వస్తారు మన దగ్గరికి, నాకు కావాలని. మనం అడిగితే ఏమయ్యా నీకు 10 ఇచ్చాను కదా ఇంకెన్ని ఇస్తామంటారు. ఈలోపు ఎవడో మన దగ్గరకు వచ్చిన 100 మందిలో వచ్చి మనల్ని రెచ్చగొడతారు. ఏం సార్ ఆడు 1000 ఉద్యోగాలు తీసుకున్నాడు, మీకు ఆఫ్టర్ ఆల్ 10 మొహాన్ని పడేశారు. వీడికి ఎక్కడ ఇది తగులుతో తప్పించారే మనం 10 మందికి ఇచ్చాం అనే ఫీలింగ్ రాదు. ఇది అది సహజంగా అంటే నేను ఫీల్డ్లో అబ్జర్వ్ చేసిన వీళ్ళ మనస్తత్వాలు ఇది చూసినప్పుడు నాకు అనిపించిన థింకింగ్ అది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు పర్సనల్గా ఇప్పుడు పార్టీ పరంగా పక్కనే మాధవ్ ఉన్నాడు. మాధవ్ ఏం అబ్జెక్షన్ రైట్ చేయలేదు కదా, అట్టగేం మాట్లాడలేదు కదా. అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అక్కడే ఉన్నాడు కదా వేదిక మీద, ఆయనేం మాట్లాడలేదు కదా. ఆదినారాయణ రెడ్డికి ఏదో వాస్తవంగా ఆయన ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు బీజేపీ కాదు, ఒరిజినల్ చెప్పాలంటే ఈ రోజు కూడా బీజేపీ ఆత్మ లేదు ఆయనకి.